నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ హితంగా వినాయక చవితి వేడుకలను నిర్వహించండి. ప్రొద్దుటూరులో ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు. సేఫ్టీ ఆడిట్ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం జరిగే ప్రమాదం ఉందన్న పవన్. కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కంపెనీలదే అంటూ స్పష్టం. కడప స్టీల్ ఫ్యాక్టరీ కలను నెరవేర్చండి. నిరుద్యోగుల ఆశలను ఆవిరి చేయొద్దన్న మాల మహానాడు నాయకులు. నిర్వహించే గ్రామ సభలను విజయవంతం చేయండి. ప్రజలకు పిలుపునిచ్చిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ వ్యాప్తంగా పర్యావరణ హితంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాఘవరెడ్డి సూచించారు. ఈ మేరకు ప్రొద్దుటూరు సచివాలయ వార్డులోని సెక్రటరీలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ రోడ్డు, టీబీ రోడ్డు, రాజీవ్ సర్కిల్ మీదుగా శివాలయం సెంటర్ వరకు పర్యావరణ హితంగా గణపతి ఉత్సవం నిర్వహించాలంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వినియోగం చేయవద్దని సూచించారు. అలాగే రానున్న వినాయక చవితి పర్వదినాన్ని పర్యావరణ హితంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అచ్యుతాపురం ఫ్యాక్టరీ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇంత ఘోర ప్రమాదం జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా పరిశ్రమలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కిందకు రాదని చెప్పారు. బాధ్యత లేని నాయకత్వమే ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడానికి కారణమనే విషయం అర్థమైందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పరిశ్రమలో రక్షణ చర్యలో చాలా లోపాలు ఉన్నాయనేది వాస్తవమని అన్నారు. కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉందని అన్నారు. సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు వెళ్లిపోతాయనే ప్రచారం ఉందని, తద్వారా ప్రభుత్వంపై నిందలు పడే ప్రమాదం ఉందని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలో పనిచేసే కార్మికుల ప్రాణాలకు రక్షణ అవసరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామ సభ అంటే ఒక 10 మంది చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవటం, మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం. భారతదేశపు మూలాలు, జీవం, చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో, పంచాయతీరాజ్ శాఖ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మేము ఈ పంచాయతీల గ్రామ సభల్లో పాల్గొనండి, దిగ్విజయం చేయండి. నిన్న జరిగిన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మాసిస్లో జరిగింది. చాలా బాధ కలిగింది. చాలా ఇది రిపీటెడ్గా మొన్న 3 వీక్స్ బ్యాక్ కూడా ఒక జరిగింది. ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు. నేను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాను, ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద రాదు. అంటే ఎన్ని ప్రమాదాలు మీకు అందరికీ తెలిసిందే. పొల్యూషన్ అంటే పొల్యూషన్ ఎమిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడమే తప్ప, ప్రమాణాలు చెక్ చేయడం తప్ప, ఈ సేఫ్టీ నామ్స్ కానీ ఇవన్నీ ఈ మనకి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబరు, ఫైర్ డిపార్ట్మెంట్, అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోల్ అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తాయి. ప్రత్యేకించి ఈ ఎసెన్షియా అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది 2 నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే, 2 ఓనర్స్ ఉన్నారు, ఒకళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్, వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. దానివల్ల ఆ సేఫ్టీ నార్మ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల, ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలాగ చేశారు. అందుకని ఈ ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళే దాంట్లో అయితే ఇంకా నాకు తెలిసి వాళ్ళు అంటూ 2nd ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటే వాటికి అయ్యి వేపర్లాగా ఏర్పడి పేలిపోయింది. దాదాపు ప్రమాదంలోనే ఒక 7-8 మంది చనిపోయారు. చాలా దారుణంగా ఉంది, గుర్తుపట్టలేని పరిస్థితులు అని చెప్పాను. నేను ప్రాబ్లం ఏమవుతుందంటే, నేను సేఫ్టీ ఆడిట్ చేయమని వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను. ఒక ఇష్యూ ఏముందంటే, సేఫ్టీ ఆడిట్ అంటే ఈ యజమానులు భయపడిపోయే స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఎనీ టైం సేఫ్టీ ఆడిట్ అనగానే మా పరిశ్రమలు మూసేస్తారా, లేదంటే ఏం జరుగుతాయి, ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ సేఫ్టీ ఇష్యూస్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి.
సో అందుకని నేనేం చెప్పానంటే ఇండిపెండెంట్గా పిలవండి. నేను ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్స్ నేను పారిశ్రామికవేత్తలతో చేశాను, ఎస్పెషల్లీ వైజాగ్ ఏరియాలో. హిందుస్థాన్ మన షిప్పింగ్ యార్డ్ వాళ్ళతో కూర్చోబెట్టి నేనేం చెప్పానంటే, మీరు ఎన్ని చర్యలు తీసుకుంటారు పనిచేసే వాళ్ళకి కానీ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్కి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మాకు వివరించండి అంటే, మేము వాళ్ళు గతంలో కంటే ఇప్పుడు బాగా చేస్తూ ఉంటాను కానీ దే ఆర్ నాట్ టు ద సాటిస్ఫాక్టరీ లెవెల్. ఇప్పుడు ఒకేసారి మనం ఈ పొల్యూషన్ ఇవన్నీ మన ఈ నామ్స్ అన్నీ పెడితే ఇండస్ట్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్. అంటే ఇది నేను చాలా రోజుల నుంచి నేను కోరుకుంటా ఉన్నాను. నేను ప్రత్యేకించి మరీ చెప్తున్నాను. ఇప్పుడు అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే, ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు గబుక్కుని నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్, జనాల ప్రాణాలు పోకూడదు, కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఎప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. నా ఉద్దేశం ఏంటంటే, అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా. నేను పరిశ్రమల్లో ఇంక్లూడింగ్ ఆక్వా వాళ్ళకు కూడా చెప్పాను. సో గ్రేట్, చాలా సంపాదన ఉంది, రాష్ట్రానికి ఆదాయం ఉంది, మనకి ఈ పరిశ్రమల వల్ల చాలా సంపాదన ఉంది. కానీ ప్రయారిటీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ప్రాణరక్షణ కూడా చాలా అవసరం కదా. ఆ నామ్స్ ఏంటి ఒకసారి మాట్లాడదామని నేను అనుకుంది ఏమంటే సెప్టెంబర్ మిడ్లో వెళ్దాం అనుకున్నాను. నా విల్ మేక్ ఇట్ సెప్టెంబర్ ఈ మంత్ ఎండింగ్లోనే నేనే వెళ్ళి కూర్చుంటే ఒక మీటింగ్ చేస్తాను ప్రత్యేకించి వైజాగ్ పొల్యూషన్ కానీ వైజాగ్లో ఉండే చుట్టుపక్కల పరిశ్రమలో ఉండే సేఫ్టీ నామ్స్ వీటి మీద నిరంతరం ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది. ప్రతి 2 వారాలకు 3 వారాలకు మైనర్ ఇన్సిడెంట్, మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. వీటికి ఇంకా అది మినిమైజ్ చేయాలి, అసలు కంప్లీట్గా ఎలిమినేట్ చేసే పరిస్థితికి రావాలంటే ఏం చేయాలని ఒక కలెక్టివ్ అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల ద్వారా, ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ లేదంటే ఫార్మాస్యూటికల్స్ వాళ్ళతోటి కూర్చోవాలి. అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కూడా ఎఫ్లూయెంట్స్ 2 కిలోమీటర్ల లోపలికి వదిలేస్తూ ఉంటున్నారు, కానీ దానిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు. వీటి మీద ఒక క్లీన్ సేఫ్టీ మన పొల్యూషన్ ఆడిట్ అయితే జరగాలి. అది వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఇది చాలా బాధ కలిగిస్తుంది. ప్రతిసారి చనిపోవటం, సంతాపం ప్రకటించడం, లేదంటే ఎక్స్గ్రేషియా ఇవ్వటం, ఇది ఒక ప్రాణాలకి ఒక విలువ లేకుండా ఇస్తున్నాం, కానీ అది లోపల చాలా కలిచేసేది, బాధ వేస్తుంది. ఇది కొంచెం ఇంటెన్స్ మీటింగే పెట్టాల్సి వస్తుందండి. అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ కమింగ్ డేస్. మనం సమిష్టిగా అందరం ఆలోచించాల్సింది, పరిశ్రమలు కావాలి, పర్యావరణాన్ని సమతుల్యతను పాడవని పరిశ్రమలు కావాలి. దానికి ఏంటంటే ఒక్క వ్యక్తి ఒకళ్ళు కాదు, కానీ దీంట్లో అందరి బాధ్యత ఉంది. దీన్ని వచ్చే 3 నెలల్లో మేము ఖచ్చితంగా దీనికి ఒక కార్యాచరణ చేయాలి. అది మొదలుపెట్టాం. అది అంచెల వారికి మీకు తెలియజేస్తాం. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని హామీలు ఇచ్చినా అవన్నీ కలగానే మిగిలిపోతున్నాయని మాల మహానాడు జాతీయ రాష్ట్ర అధ్యక్షులు ఇమ్మానుయేలు వినోద్ కుమార్లు పేర్కొన్నారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో అనేక హామీలిచ్చి వాటిని ఆచరణలో పెట్టడం మర్చిపోతున్నారని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు కడప స్టీల్ ఫ్యాక్టరీని నిర్మిస్తానని శిలాఫలకం వేశారని, ఇక్కడ కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి సునపరాలపల్లి దగ్గర మరో శిలాఫలకం వేసి పట్టించుకోకుండా గాలికి వదిలేశారని మండిపడ్డారు. దీంతో నిరుద్యోగుల ఆశలు గల్లంతయ్యాయని, ఇప్పుడు మళ్లీ వచ్చిన చంద్రబాబు కొత్త నాటకాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. అనంతరం నిర్వహించిన మాల మహానాడు కమిటీ ఎన్నికల్లో జాతీయ అధ్యక్షుడిగా ఇమ్మానుయేలు, రాష్ట్ర అధ్యక్షుడిగా వినోద్ కుమార్లు ఎన్నికయ్యారు. రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడి రామాజీ హిమాలయ వర్గంగా బాధ్యతలు స్వీకరిస్తూ కమిటీలో ఎటువంటి భేదాలు కానీ తారతమ్యము కానీ లేకుండా పనిచేస్తూ, అంతేకాకుండా రాష్ట్రంలో నా దళిత బడుగు బలహీన వర్గాల కోసం ఎంత దూరమైనా ముందుకు పోతూ ఆహర్నిశలు కృషి చేస్తూ అంతఃకరణ శుద్ధితో పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. మా దళితులు మేమందరము ఆర్థికంగా బాగుండాలని బ్యాంకులలో, ప్రతి బ్యాంకులలో మాట్లాడి సబ్సిడీలలో, తర్వాత పిఎంఈజీపీ, ఎన్ఎస్ఎఫ్డిసి వీటన్నిటిలలో మాకు లోన్లు ఇప్పించాము. అంతేకాకుండా మా వాళ్లకు ఎక్కడైనా సరే ఏదైనా అన్యాయం జరిగితే ఫస్ట్ స్పందించేది రాష్ట్ర మాల మహానాడు నాయకులు.
అంతేకాకుండా ఇది ఆరంభం మాత్రమే. దీనితో కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఏమి మా దళితులకు ఏమి జరిగినా ఏ టైంలోనైనా మేము అందుబాటులో ఉంటాము. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. కార్పొరేషన్ స్కూల్లో దళిత విద్యార్థులకు ప్రతి ఒక్క స్కూల్లో 2 నుంచి 3 సీట్లు 42 జీవో కింద మేము ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో పోరాడి ఉచిత సీట్లు ఇప్పించాము. మా ధ్యేయం ఒకటే, మా దళితులం మేమందరము విద్య వైద్య ఆరోగ్యంగా మేము ఎప్పుడైతే ముందుకు పోతామో మేము రాజ్యాధికారాన్ని సాధించమనేది మా నమ్మకం. ఆ మూడింటి కోసము ఎంతైనా సరే మేము కృషి చేస్తామని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతిసారి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త ఆశలు చిగురి చెప్తారు వాళ్ళు. ఒకటి మైలవరం మండలంలో ఒకటి స్టీల్ ప్లాంట్ పునాది వేశాడు. ప్రజాధనం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అక్కడ. అంతలేక ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు అయితేనే ఆయన ఓడిపోవడం జరిగింది. అక్కడ నిలబడిపోయింది. అక్కడ వేల ఎకరాలు ప్రభుత్వ భూమి అది దుర్వినియోగం అయిపోయింది, ఎవరికి ప్రజలకు చెందకుండా. రెండోది, జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2019లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా సున్నపురాలపల్లె వద్ద స్టీల్ ప్లాంట్ కట్టానని అక్కడ 13,000 భూమి తీసుకున్నాడు. అక్కడ కూడా పునాది వేసినాడు. ప్రజాధనం వృధా అయింది తప్ప ఎక్కడ ఫ్యాక్టరీలు మూగాలేదు. నిరుద్యోగుల ఆశలన్నీ గల్లంతైపోయినాయి. మరి ఇప్పుడు వచ్చినాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ కొత్త నాటకాలు, కొత్త ఏదేదో అవి వేసి వచ్చినాడు. ఇప్పుడు కూడా ఆశలు పెట్టుకున్నారు నిరుద్యోగులు. ఇప్పుడన్నా స్టీల్ ప్లాంట్ ఓపెన్ అవుతుందేమో అని. కానీ ఇంతవరకు అయితే దాని మీద ఎటువంటి మాటలు మాట్లాడలేదు. ఆయన అసెంబ్లీలో ఒక్కటే మాట చెప్పినాడు, ఈ బడ్జెట్ చూస్తుంటే నాకు భయం అవుతుంది అని. అంటే ముందుగా భయం లేదు ఆయనకు అనేది. ఇలాంటి దాంట్లో మీద మేము ఇంకా పోరాడతాము. అనేక పోరాటాలకు కూడా మేము సిద్ధమవుతాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నా రాష్ట్ర కమిటీకి దళిత ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ జై భీమ్. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఏలూరు జిల్లా భీముడలో చిరంజీవి ఫ్యాన్స్ టీం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. భీముడోలు సంత మార్కెట్ సెంటర్లోని రంగా విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రతి మదన్, తాటిమల్ల రామ్మూర్తి, నీలం అజయ్, దుర్గా, టీడీపీ నాయకులు కరణం, పెద్దిరాజు, పొల్లయ్య నాయుడు, జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు, మెగా అభిమానులు పాల్గొన్నారు. అభిమానులు అలాగే చిరంజీవి గారి అభిమానులు ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనేక మంది బ్లడ్ డొనేషన్, అలాగే ఐ బ్యాంక్, రకరకాల ఎవరికి అవసరమైన వాళ్ళకి చేసే విధంగా సేవా కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో పలు చోట్ల అందరూ చేస్తున్నారు. మన అందరం కూడా చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ, చిరంజీవి గారు మరింత ప్రపంచంలోనే ఉన్నతమైన వ్యక్తిగా ఆయన్ని మన అందరం కూడా ఆదరించి ఆయన చేసే కార్యక్రమాలకి మన అందరం కూడా తోడుగా ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ ఉంగుటూరు నియోజకవర్గం తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాస్